రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తాను. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తూ ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, బలహీన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ఇది 1100 కోట్లు 55 పాఠశాలలకు సంబంధించిన 55 నియోజకవర్గాల్లో తీసుకొని రాబోయే కాలంలో పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ గురుకులాలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను అనుమతించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచార మంత్రులందరికీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 అంశాలు ఉపయోగించుకొని బలహీన వర్గాలు అటు ఎంఎస్ఎంఈ ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి కావచ్చు, లేదా బీసీ సప్లాన్ కావచ్చు, భవిష్యత్తులో బీసీలకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ యొక్క అంశాన్ని ఎదగడానికి ఉపయోగించుకోవాలని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఎంపికైనటువంటి 5 శాసన మండలి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. అన్ని పార్టీల నాయకత్వానికి ఈ ఎంపిక బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి కట్టుబడి ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.